Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆఫ్టర్ వార్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు ఈక్విటీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇలాంటి బోలెడు సందేహాలు అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఆఫ్టర్ వార్ తర్వాత జనరల్గానే వార్స్ వచ్చినప్పుడు కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు సినారియో ఎలా ఉంది, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా, కాస్త హోల్డ్ అవ్వమంటారా? యాక్చువల్గా మనకి వార్ అయితే ఆల్మోస్ట్ తప్పిపోయిందనే చెప్పాలి. అంటే ఇలాంటి ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్ కొత్త కాదు. 1979 నుంచి మీరు ఈ 45 years హిస్టరీలో తీసుకోండి, వార్స్ కొత్త కాదు, ఫ్లక్చువేషన్స్ కూడా కొత్త కాదు మార్కెట్లో. ఎందుకంటే ఓన్లీ వారే కాదు, చాలా రకాల సిచ్యువేషన్స్ అయినా మార్కెట్ని టెంపరీ వాలటిలిటీకి గురి చేస్తాయి. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ హిస్టరీని మనం చూసుకోవాలి ఒకసారి. ఈక్విటీ యొక్క హిస్టరీ ఎలా ఉంది, లాస్ట్ 45 yearsలో ఎన్ని కరెక్షన్స్ వచ్చాయి. అంటే ఇండో పాకిస్తాన్ వార్ అయింది ఇంతకు ముందు, ఇదే కాకుండా చాలా రకాల కార్గిల్ వార్ చూసాం మనం. సో ఇలాంటివి చాలా రకాలైనవి. అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ చూసుకుంటే ఆ టారిఫ్ గురించి కొంచెం మనకి మార్కెట్ అనేది ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. లాస్ట్ 6 to 7 months నుంచి ఆల్రెడీ డౌన్లోనే నడుస్తుంది. కానీ రీసెంట్గా ఎప్పుడైతే మన ఈ వార్ కొంచెం స్టాప్ అయిన న్యూస్ వచ్చిందో అప్పుడు మార్కెట్ అమాంతంగా లాస్ట్ మండే మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 4% అనేది పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ ఆల్ టైమ్ హైక్ రీచ్ కాలేదు, అలాగే ఆల్ టైమ్ లోలో కూడా లేదు. సో ఇప్పటికీ నార్మల్ కండిషన్లోనే ఉంది. అరౌండ్ మీరు లార్జ్ క్యాప్ చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఒక 5% కరెక్షన్లో ఉంది. అంటే ఆల్ టైమ్ హై నుంచి మీకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో అయితే ఆల్మోస్ట్ ఒక 15% అనేది డౌన్లో ఉంది స్టిల్ టుడే. అంటే మనం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఇప్పటి కూడా నార్మల్గానే ఉంది, తక్కువనే ఉంది. అయితే ఇలాంటి ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన గోల్ ఏంటి, మనం దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. నిజానికి మన గోల్ 1 year 2 year ఉంటే మ్యూచువల్ ఫండ్కి వద్దని చెప్తాం, ఎప్పటి నుంచో మనం మాట్లాడుకునేది అది. మన గోల్ లాంగ్ టర్మ్ కోసం, ఒక పర్టికులర్ గోల్ అయితేనే మనం ఈక్విటీలో త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టమని చెప్తాము. అయితే దీనికి ఈ వార్ వచ్చిన, కోవిడ్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ టైం ఫ్రేమ్ ఏంటి, మనకి మన ఇన్వెస్ట్మెంట్కి మనం ఎంత టైం ఇవ్వగలుగుతాము, దాన్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఫండ్స్ ఉంటాయి. మీరు కాస్త ఈక్విటీని తగ్గించుకోవాలి. మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఏం చేయాలి, ఈక్విటీ యొక్క పోర్షన్ తగ్గించుకోవాలి. హైబ్రిడ్ కేటగిరీ అని, మల్టీ అసెట్ కేటగిరీలో ఇప్పటికి ఇంకా నెగిటివ్ అనేది ఏం లేదు. సో అలాంటి కేటగిరీలో మీరు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా రిటర్న్ అనేది ఇస్తుంది. అయితే లాంగ్ టర్మ్లో మనకు అధికంగా డబ్బు సంపాదించాలంటే మాత్రం ఈక్విటీ ఉండాలి. ఈక్విటీ పోర్షన్ ఎంత ఎక్కువ ఉంటే మీకు రిటర్న్ అంతా బాగుంటుంది. కానీ ఈక్విటీ పోర్షన్ పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఎప్పుడు ఉంటుంది, షార్ట్ టర్మ్కి ఉంటుంది. అయితే ఆ షార్ట్ టర్మ్ అనేది ఎప్పుడైతే మన గోల్స్ ఉంటాయో ఈక్విటీ పోర్షన్ తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలి మేడం. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి అయితే అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఈ డిసిజన్కి మీరు ఆపాల్సిన అవసరం అనేది ఏం లేదు. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయితే దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో వార్ జరిగిన ప్రభావం అనేది దీని మీద అయితే ఏమీ ఉండదు, అంటే టెంపరీ ఉంటుంది. మనకు లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రాఫిట్ అనేది కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, మనం ఈ మంత్ కి ఈ 2-3 months అని చూడకుండా లాంగ్ టర్మ్ వ్యూ తో చూసుకొని 1 year అవ్వచ్చు, 1.5 year అవ్వచ్చు. మీ క్యాపిటల్ మైనస్ అయ్యే ఛాన్స్ 3 సంవత్సరాల దాకా ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు కూడా ఉంటుంది. స్మాల్ క్యాప్ తీసుకుంటే 5 years తర్వాత కూడా మీ క్యాపిటల్ మైనస్ లో కనపడుతుంది. అంటే చాలా మందికి ఏంటి, మీకు రిటర్న్ ఎక్కువ కావాలంటే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే, ఒక సంవత్సరం మీరు చూసినట్టయితే కోవిడ్ తర్వాత దాదాపు ఇన్వెస్టర్లు అందరూ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ స్మాల్ క్యాప్ లో మీ క్యాపిటల్ యొక్క నెగిటివిటీ అనేది టిల్ 6 years వరకు ఉంటుంది. అంటే 6 సంవత్సరాలు కూడా నీ క్యాపిటల్ మైనస్ లో ఉన్నప్పుడు నేను భరించగలుగుతా అనుకుంటే అప్పుడు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయి. లేదు నేను భరించలేను, నా క్యాపిటల్ కంపల్సరీ పెరుగుతూనే ఉండాలి, నా ఎఫ్డి మైండ్ సెట్ ఎవ్రీడే ఎంతో కొంత గ్రోత్ కనబడాలి అనుకున్నప్పుడు మీరు కాస్త ఈక్విటీ పోర్షన్ మిడ్ కానీ లార్జ్ క్యాప్లో కానీ మీరు పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలి. సో అలాగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో అంటే మన యొక్క రిస్క్ కెపాసిటీని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది చూస్ చేసుకునే అవకాశం మనకు మ్యూచువల్ ఫండ్ ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. బట్ నిజంగా చెప్పాలంటే ఈవెన్ లార్జ్ క్యాప్ కూడా టెంపరీ సిచ్యువేషన్స్తోనే ఎఫెక్ట్ అవుతుంది.
లాభం ఏ విధంగా వస్తుంది అనేది మనం గమనిస్తే అది ఓన్లీ గ్రోత్, ఇండియా యొక్క గ్రోత్ ప్లస్ కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, ఇవి రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. మిగతా దేనిపైన సెంటిమెంట్స్ అనేవి టెంపరీ, ఏ సెంటిమెంట్ వచ్చినా సరే టెంపరీగా కొన్ని 6 నెలలు అవుతుంది. ఇప్పుడు కోవిడ్ అనేది ఆల్మోస్ట్ మార్కెట్ బాటమ్ అని చెప్పుకున్నాం మనందరం, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద మార్కెట్ డౌన్ అయిపోయింది. బట్ 6 months లోపల మళ్ళీ రికవర్ అయింది. అలాగే అంతకుముందు ఉన్న చాలా రకాల సిచ్యువేషన్స్ మీరు చూసుకోండి. అంటే మార్కెట్లో అంతకుముందు సత్యం వచ్చినప్పుడు, అలాగే హర్షం పెద్ద స్కామ్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఈ విధంగానే బిహేవ్ చేసింది. బట్ లాస్ట్ మీరు 15 years కానీ 20 years కానీ 40 years డేటా ఏది చూసుకున్నా కూడా యావరేజ్గా 12.5% రిటర్న్ అనేది జనరేట్ అయిపోయింది. సో 12.5% CAGR రిటర్న్ అంటే కాంపౌండ్ రిటర్న్ జనరేట్ అయింది. కాబట్టి టెంపరీ సిచ్యువేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎఫెక్ట్ చేయవు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే. అండ్ కొన్ని టైమ్స్లో ఇప్పుడు వార్ జరుగుతుంది అన్నప్పుడు ఒకలాగా, లేకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్స్, లేకపోతే ఇంక మన దగ్గర ఏదైనా రెషన్స్ అలా నడుస్తున్నా కానీ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని అంటుంటారు కదా. ఇప్పుడు పర్టికులర్గా మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అనేది ఏమైనా ఉందా ఈ టైంలో పర్టికులర్గా? సో ఈ టైంలో అని అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది గోల్ బేస్డ్ అండి. ఇప్పుడు మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒక గోల్ అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఒక లంప్స్ అమౌంట్ ఉంది, నాకు నెక్స్ట్ మంత్ నుంచే నాకు రిటర్న్ కావాలనుకున్నప్పుడు మీరు హైబ్రిడ్ కేటగిరీకి వెళ్ళిపోవాలి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని కూడా ఈక్విటీలోనే పెడతారు. ఎందుకంటే ఈక్విటీలో ఇప్పుడు నేనే చెప్పాను కదా 15% ఇప్పటికీ స్మాల్ క్యాప్స్ మైనస్లో ఉన్నాయని చెప్పేసి. అప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు మైనస్లో ఉన్న స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఆ 15% ఇమీడియట్గా గ్రో అయిపోతుంది అనే ఆలోచనతో వచ్చేస్తారు. కానీ ఇమీడియట్ ఇన్కమ్ అంటే ఏంటి, మన యూనిట్స్ని విత్డ్రా చేసి మన అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్. అలా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి మార్కెట్ ఇంకా డౌన్ అయిపోతే మీ యూనిట్స్ అన్ని లాస్ అయిపోతాయి. కాబట్టి మీకు లాంగ్ టర్మ్ ఇన్కమ్ అనేది ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ అనేది మీ గోల్ అయితే మీరు హైబ్రిడ్ కేటగిరీలోకి వెళ్ళండి. లేదు మీ గోల్ ఇప్పుడు నాది రిటైర్మెంట్ అనుకున్నాను, నేను ఇప్పటి నుంచే క్యాపిటల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు మీరు ఏంటి కాస్త ఈక్విటీ పోర్షన్ పెంచుకుంటూ ఈక్విటీలో అంటే ఇప్పుడు ఒక అడ్వైజర్తో కూర్చుంటే మీకు అర్థమైపోతుంది నేను టెంపరీ సిచ్యువేషన్లో ఏ ఫండ్స్లో కానీ ఎలాంటి అసెట్లో కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది వాళ్ళు డివైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇచ్చేది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇక్కడైనా సరే యూట్యూబ్లో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మనందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కంప్లీట్గా మనం సలహా అని చెప్పుకోవద్దు. ఎందుకనంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఉండే బ్యూటీ ఏంటి, అందులో వచ్చే లాభాలు ఏంటి అనేది ఓవర్గా మనం మాట్లాడతాం. కానీ రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్ట్రాటజీ ప్రకారం అంటే మాత్రం మీరు 1-to-1 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ కూర్చుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను ₹1,00,000 సంపాదిస్తే నాకు 0 EMI ఉంది, అలాగే నా ఫ్రెండ్కి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, దానికి 90,000 EMI ఉంది. సో వీళ్ళిద్దరికి సేమ్ కాంబినేషన్లో మనం ఇప్పుడు చెప్పామనుకోండి అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి మన అవసరాలు ఏంటి, మన ఖర్చులు ఏంటి, మనం ఎంత టైం ఇవ్వగలుగుతాం. కొంతమంది క్లోజ్డ్ మైండ్ సెట్ ఉంటారు, వాళ్ళు అసలు నెగిటివిటీ తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళకి మరి మ్యూచువల్ ఫండ్లో లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి. కాబట్టి ఆ పోర్ట్ఫోలియో అనేది అనంతం, ఆల్మోస్ట్ ఒక 4,000 ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే ఇప్పటికి. ఈ 4,000 ఫండ్స్లో 4 ఫండ్స్ని చూస్ చేసుకోవాలని అంటే మన యొక్క పర్సనల్ ప్రొఫైల్ అర్థం చేసుకున్న తర్వాత, రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్న తర్వాత చూస్ చేసుకోవాలి. అంతేగాని సిచ్యువేషన్ బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అందులో రియల్ గెయిన్స్ అనేటివి మీరు ఎంజాయ్ చేయలేరు. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.